మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న జరిగిన ఎలక్షన్ లో నాకు సహకరించిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు పెద్ద ఎత్తున ఓటింగ్ జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ ఎలక్షన్ ఇంత సాఫీగా జరగడానికి పాటుపడిన కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఇంకా పోలీసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ జరిగింది, మార్పు కోరుకున్నారు జనాలు. మార్పు కోరుకున్నారు కాబట్టి పర్సంటేజ్ కూడా పెరిగింది, ఓటింగ్ శాతం కూడా పెరిగింది. తప్పకుండా తెలుగుదేశం విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటాను. ముందు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళందరికీ సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తాను. నిన్న కూడా మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పిన మాటల్లోనే పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉపేక్షించేది లేదని చెప్పారు. మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మొన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ గా ఉన్నాయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్లందరినీ కూడా నువ్వు ఫ్యాన్ వేస్తే ఓటు పో, లేకుంటే బయటికి పో అని చెప్పి సైకిల్ గుర్తు మనకు ఖచ్చితంగా వేస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఓటు కూడా రాకుండా చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము. మా అధ్యక్షుని కూడా చెప్పాము, మా జిల్లా అధ్యక్షునికి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటారు పార్టీ అని చెప్పి ఆశిస్తాం. పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి, తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం. ముఖ్యంగా కోవటం గ్రామంలో భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేస్తున్నాం. మేము కాదంటే మీకు ఓటు రావు, మిమ్మల్ని కూర్చోబెట్టం, ఎవరిని మీకు అసలు ఓటు వేయమని పరిస్థితిలో ధైర్యంగా వాళ్ళందరినీ మేము అంటే బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మేము ఖచ్చితంగా కూర్చునేది తెలుగుదేశం తరఫున పోరాడతాం. మాకు తెలుగుదేశం పార్టీ రావాలా, తెలుగుదేశం మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరూ గట్టిగా కూర్చోడం జరిగింది. వాళ్ళు భయపెట్టిన బూతుల్లోకి పోయి మీ కూనీలు జరుగుతాయి, బూతులో కూర్చున్న తర్వాత కూడా మీరు ఊరికి దాటి ఎట్లా పోతారు, ఇది జరుగుతారని భయపెట్టిన పరిస్థితి. బాధాకరం ఏంటంటే మన పార్టీలో ఉన్న వాళ్ళే ఆ మాటలు అనడం ఇంకా బాధాకరం. ఆ దారుణాన్ని కూడా మన వాళ్ళు ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా బూత్ జరిపించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఇలా జరిగితే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిసారి కూడా ఏ బూత్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్రీ పోలింగ్ జరగాలనేది మా ఆశ. దానికి సహకరించిన ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు. మేము చెప్పిన వెంటనే మా పార్టీ అధ్యక్షులు వారు కానీ విత్ ఇన్ సెకండ్స్ రెస్పాండ్ అయ్యి మా యువ నాయకుడు లోకేష్ గారు, మేము ఇక్కడ ఉన్నాం బూతుల దగ్గర, బూతులు ఏం పెడుతున్నారంటే మేము ఫోన్ చేస్తేనే ఒక 10 నిమిషాల్లో ఎస్పీ గారితో మాట్లాడి డిఎస్పీ గారిని, స్పెషల్ ఫోర్సెస్ అన్ని పంపించడంలో మా పార్టీ అధినాయకుడు, మా యువ నాయకుడు గారు సపోర్ట్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా పాలసీలో కూడా ఉంది, మేనిఫెస్టోలో కూడా అర్హులైన అందరికీ, ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా, జర్నలిస్ట్ అందరికి కూడా మీ అందరు కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పి తెలియజేసుకున్నాం. ఇది ఒక్కసారి మీ అందరి సహాయం మరవలేదు కాబట్టి ఇది ఒక్కసారి గుర్తు చేస్తాం. పోలీసులు ఎన్డీఏ కూటమికి చేశారని అంటే నేను అను, కానీ మా దగ్గర అయితే అలాంటిది ఏం లేదు, ఎవరికి సపోర్ట్ చేసింది ఏం లేదు. న్యూట్రల్ గా ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూ బేస్డ్ పాలసీ చేసుకొని అక్కడ చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా జరిపించారు, అదొక్కటి చెప్పగలం. ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయని మమ్మల్ని ముందే అడిగి, మనం ఎక్కడైనా కంప్లైంట్ చేసిన బూతుల దగ్గర అడిషనల్ ఫోర్సెస్ పెట్టుకున్నారు, వాళ్ళు ఎక్కడైనా కంప్లైంట్ చేసిన దగ్గర కూడా అడిషనల్ ఫోర్సెస్ పెట్టుకున్నారు. క్రిటికల్ బూతులు రెండు పార్టీల తరఫున ఎక్కడే కూడా వాళ్ళకి చేశాడు వీళ్ళకి చేశారని లేదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా కామెంట్ వచ్చే పరిస్థితి లేదు. మా కాన్స్టిట్యున్సీ వరకు ఖచ్చితంగా నీట్ గా జరిపించారు. రాష్ట్రం అంతా కూడా ఓడిపోతామన్న భయంతో పోలీసులు ఆ పక్క చేశారు, ఈ పక్క ఏదో ఒక రీజన్ చెప్పుకోవాలి కదా. ఆ రీజన్ చెప్పుకోవడంలో వాళ్ళ మీద వేస్తున్నారు, కానీ నెపం వాళ్ళ మీద నెడుతున్నారు తప్పితే వాళ్ళు చేసిన అన్యాయం వల్ల ఓడిపోతున్నారని ఒప్పుకోలేరు కదా. కాబట్టి అది చెప్తా ఉన్నారు అంతే. తెలుగుదేశం కార్యకర్తలు ఒక ధైర్యంతో పోతా ఉన్నారు. ఇంకా చేసి ఇంతకన్నా ఏం చేస్తారు, మీరు రండి ముందుకు అని చెప్పి ముందుకు పోతారు. ఎవరు భయపడే పరిస్థితి లేదు, రేపు కూడా భయపడరు. కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, ఇలా భయపెడుతున్నారని చెప్పి. లేదు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు తగిన భద్రత ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ కూడా దాని మీద సరైన విచారణ స్టేజ్ లో విచారణ జరిపి ఖచ్చితంగా కేసులు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాం. లేకుంటే కోర్టులలో ఒకవేళ పూర్తిగా ఉండి విచారణ స్టేజ్ దాటిపోయి కోర్టులలో ఉంటే కూడా వాళ్ళకి పూర్తిగా సహకారం అందించి న్యాయం పక్కన నిలబెట్టించి మనం వాళ్ళందరి కోసం కొట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరినే కానీ ఒకరిని కూడా ఇబ్బంది పడిన వాళ్ళు వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చూస్తాం, అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్టు. ఇక మీదట తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊరికి ప్రత్యేక సేవలు అందిస్తాం. ఆ ఊర్లో డెవలప్మెంట్ అనేది ఇంకేమన్నా మిగిలింది, మొత్తం మిగతావన్నీ ఇంటింటికి నీటికలే కానీ ఏమైనా అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదే కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా తీసుకుంటాను.
ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు పోలీసులకి, మా మీడియా మిత్రులందరికీ. ఆ రోజు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా వెంటనే అక్కడికి చేరుకొని, మాకన్నా ముందుగా వాళ్ళు చేరుకొని దాని మీద హైలైట్ చేసి అందరినీ అప్రమత్తం చేయడం, ఎలక్షన్ సిబ్బందిని అప్రమత్తం చేయడం, ఇవన్నీ చేశారు. మీ అందరి సహకారం కూడా మరవలేంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, నాకు సహకరించిన కార్యకర్తలకు, శ్రేయోభిలాషులందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.